హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ ఏంటంటే నైట్ అందరికీ కూడా కొంచెం మా ఇంట్లో కొంచెం స్పెషల్గా మా వాళ్ళది కొంచెం బర్త్డే అయిందనమాట. అందుకని చెప్పేసి ఎక్కువ మంది ఉన్నారు కదా, ఏం టిఫిన్ అంటే అందరూ కూడా పూరి కావాలని చెప్తున్నారు. అందుకని చెప్పేసి సింపుల్గా అయిపోతుంది కదా, పూరి అందరికీ కావాలన్నారు. మ్యాక్సిమం నైట్ ఇప్పుడు ఎక్కువ మంది పూరి తినరు, కాకపోతే పూరి కావాలని అంటేనేమో పూరి చేశాను అనమాట. అందులో మా పాపకి ఎంత సరదానో ఇలా కూర్చొని పూరీలు చేయడం. అంటే ఆ పూరీల్ని అదేదో ఏమంటారు, ఏదో కోవా టైప్లో అనుకొని ఆ పూరి ముద్ద చేయించింది కాదు, పూరి ముద్ద తినేస్తుంది అనమాట. ఎంత కంట్రోల్ చేసినా ఆ పూరి ముద్ద ఏ నచ్చిందో తెలీదు. అందరూ 2 రోజుల్లో ఫుల్గా కంప్లీట్గా తినేసింది. తర్వాత ఏమో అది మనం ఎలా చేస్తే అది కూడా చేస్తానని చెప్పి నీట్గా ఫస్ట్ ఉండలన్నీ చుట్టాం అనమాట. చుట్టాక అదేం చేసింది చూసారా, ఎంత హోల్స్లా పెట్టేసి చూడండి. ఆ పూరి ఉండల షేప్ మొత్తం మార్చేసి అంతలా చేసేసి ఏదేదో చేసేసుకుంటుంది ఆ ముద్దతో. కొంచెం తినడం, కొంచెం ఆడడం, కొంచెం ఉండలన్నీ నాశనం చేయడం, ఇదే దాని పని. అదేదో మొత్తం చేసినట్టుగా ఎంత ఎంజాయ్ చేసిందో చాలా చక్కగానమాట. పూరి ఒకరు చేయటము, ఒకరు పూరి కాల్చడం అనమాట. అలాగలా చేసేసాం ఫాస్ట్గా. ఒక ముద్దను ముందుగానే ఒక 2 hours ముందుగానే మంచిగా బాగా కలిపేసుకొని కొంచెం పాలేసేసి పక్కన పెట్టాం అనమాట. అంటే సాఫ్ట్గా వస్తాయి కదా, పొంగుతాయి కదా అని చెప్పేసి. తర్వాత ఒక కళాయి తీసుకొని ఒకరు వేపుతుంటే ఒకరు చేసాము. అందులో మా పాప కూడా చేసి దాని పూరీలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ మధ్య మా పాపని కూడా స్కూల్లో జాయిన్ చేసాము. ఇక్కడ అలవాటు చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు అంగన్వాడీ ఏదో కొన్ని రోజు 5 రోజులు అక్కడ వెళ్ళింది, కానీ అసలు కుదరలేదనమాట, సెట్ కాలేదు. ఇక్కడ వైజాగ్లోని స్కూల్లో జాయిన్ చేశాను. అసలు అబ్బా, ఒక్కరోజు ఒక గంట ఉండడానికి చాలా ఏడుపు దాంతోనే బయట ఉండాల్సి వచ్చిందనమాట. చాలా ఏడ్చేసేది. ఇంట్లో అలవాటు అయిపోయి, పిల్లలతో అలవాటు అయిపోయి, కానీ ఖచ్చితంగా అలవాటు అవ్వాలి. స్కూల్లో జాయిన్ చేశాను కదా, ఖచ్చితంగా తను వెళ్తూ ఉండాలి. తర్వాత ఏమో దీనికి కాంబినేషన్గా పూరీ కూర చేసాను అనమాట. ఉల్లిపాయలు, బంగాళదుంప, శనగపిండి, దాంతో పూరీ కూర చాలా బాగుంటుంది కదా. ఇది పూరీలో నిజంగా నమ్మరు. ఒక 2 days మంచిగా పక్కన ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడ అవసరం లేదు, డిష్లో పెట్టుకుని లేకపోతే బయట ఓపెన్గా ఉంచేసుకున్నా చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ ముద్ద ముందు కలిపేసుకొని కొంచెం ఎక్స్ట్రా ముద్ద మిగిలినా సరే దాన్ని ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది అనమాట. దాని తర్వాత చపాతీలు కానీ పూరీలు కానీ మళ్ళీ ఒక 2 days యూస్ చేసుకోవచ్చు. మేము మొన్నైతే ఆటోమేటిక్గా అలా చేస్తే చాలా సూపర్గా ఉన్నాయి, వేస్ట్ అవ్వలేదు దేది కూడా. ఉల్లిపాయలు మంచిగా పొడుగ్గా కోసేసుకొని దాన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం టమాటా వేసుకొని బాగా వేపుకున్నాక తర్వాత ఆయిల్ వేసేసుకొని శనగపిండి వేసుకోవాలన్నమాట. బంగాళదుంపలు ఆల్రెడీ ఉడకబెట్టి పక్కన ఉంచుకున్నాం కదా. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పాప ఈరోజు స్కూల్కి వెళ్ళిందనమాట. అక్కడంతా ఏడుపు. మరి ఎక్కువ ఉంచితే బాగా మళ్ళీ జ్వరం పట్టేసుకుంటుందని చెప్పేసి ఒక 1.5 hour కూర్చోబెట్టి తీసుకొచ్చేసాను. ఇంకా ఖచ్చితంగా డైలీ వెళ్ళాలి. అది వెళ్తేనే ఏదైనా పనులు అవుతాయి అన్నమాట మనకు కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాగా కష్టపడుతున్నాను, కొంచెం కాదు. పడుకో స్నేహితులు, ఆమె పెడతానే. పూరి కూర అయిపోయిందన్నమాట.